పశ్చిమ బెంగాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. వరద బాధితులను పరామర్శించేందుకు బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేతో పాటు ఇతర నేతలపై సుమారు 500 మంది దాడికి తెగబడ్డారు. చేతికి దొరికిన మారణాయుధం, చొప్పులు, కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. కమలం నేతలు ప్రయాణిస్తున్న వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇక నిందితులు జరిపిన దాడిలో బీజేపీ ఎంపీకి తీవ్ర గాయాలయ్యాయి. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలు పశ్చిమ బెంగాల్ని అతలాకుతలం చేశాయి. వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. కొండ చర్యలు విరిగిపడి భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. డార్జిలింగ్ జిల్లాలో అక్టోబర్ 4న రాత్రి కురిసిన ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడి 14 మంది మృతి చెందినట్టు తెలిసింది. ఇక మిరిక్కు, కుర్సియాంగ్ ప్రాంతాల్లో దూదియా ఐరన్ బ్రిడ్జ్ కూలిపోవడంతో రవాణా పూర్తిగా స్తంభించింది. ఇక ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ మల్దాహా ఉత్తర లోక్సభ నియోజకవర్గ ఎంపీ కాగేన్ ముర్ము, అదే నియోజకవర్గ ఎమ్మెల్యే శంకర్ ఘోష్, బీజేపీ బెంగాల్ యూనిట్ చీఫ్ సమ్మిక్ భట్టాచార్య జల్పై గురి జిల్లా వరదల ప్రాంతాల్లో పర్యటించారు. ఇక వరద బాధితుల్ని పరామర్శించారు. వారికి కావాల్సిన నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేశారు. అదే సమయంలో సుమారు 500 మంది మారణాయుధాలతో బీజేపీ నేతలపై దాడికి తెగబడ్డారు. जहाँ पर देखते नीति हाथाहाथी पे जड़िए बोल लो। দেখতে পাচ্ছেন বিক্ষোভের সামনে কিন্তু বিজেপি কর্মীরা দেখতে পাচ্ছেন রীতিমতন সেই চিত্র সরাসরি নিউজ ওদলাবাড়ি ফেসবুক পেজ থেকে। సో విజువల్స్ లో చూస్తూ ఉన్నాం కదా, అక్కడ దాడికి తెగబడిన వాళ్ళు మొత్తం కూడా ఎక్కువగా మన యువతే కనిపిస్తూ ఉన్నారు. ఆ వాహనం వెళ్తూ ఉండగా కూడా దాని మీద దాడి చేస్తూ ఉన్నారు. అయితే వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ నేతలు వెంటనే ఆ ప్రాంతం వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఈ దాడులతో కూడా వారిని భయపెట్టేందుకు ఎంపీ ఖగేన్ కూడా ఇక వారిని భయపెట్టేందుకే ఎంపీ ఖగేన్ ముర్ముపై ఈ విధంగా కూడా దాడి చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. చొప్పులు, కర్రలతో కూడా దాడి చేశారు. ఇక ఆ దాడిని ఖగేన్ ముర్ముతో పాటు ఇతర బీజేపీ నేతలు కూడా తీవ్రంగా గాయపడటం అయితే జరిగింది. ఆ దాడిలో గాయపడి నొప్పి తాళలేక కూడా ఇక బీజేపీ శ్రేణులు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఇక అత్యవసర చికిత్స నిమిత్తం కూడా బీజేపీ శ్రేణులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతుంది. ఎంపీ ఎమ్మెల్యేలపై దాడి స్థానికంగా ఇప్పుడు రాజకీయ దుమారం రేపింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ దాడులు చేయించిందంటూ కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. तस्वीरें देखिए जहां पर इस वक्त फिलहाल विरोध का सामना करना पड़ रहा है। चप्पलों से यहाँ पर फिलहाल विधायक शंकर घोष के ऊपर हमला किया जा रहा है। वहीं पर मालदा के सांसद यहाँ पर खगेन मुर्मू पहुंचे हुए हैं। अब देखिए नागरा कटाई इलाके की ये तस्वीर हम आपको दिखा रहे हैं जहाँ पर इस वक्त भाजपा के जनप्रतिनिधियों के ऊपर हमला किया जा रहा है। चलो चलो